నాకు అనుకోకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ వెల్కమింగ్ ఉంది కాబట్టి అభిమానులు కోరుకుంటారు కాబట్టి చాలా చిన్నగా చెప్తున్నారు. ఇది అభిమానుల కోరిక మాత్రమే కాదు. బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా మీరు మళ్ళీ రావాలని కోరుకున్న వాళ్ళ ముందున్నారు. పలు సందర్భాలు అన్నారు వాళ్ళు. సో వాళ్ళతో ఈ 150వ సినిమా చూసే అవకాశం ఏమైనా ఉందా? ప్రయత్నం చేస్తే ఇది బాంబేలో కూడా ఈ ప్రొజెక్షన్ వేయాలి, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ చూస్తున్నారని చరణ్ చెప్పినప్పుడు బహుశా ఆ టైంకి అమితాబ్ బచ్చన్ గారిని వీళ్ళు కూడా పిలిచి ఇన్ఫ్యాక్ట్ నేను ఒక చిన్న క్యారెక్టర్ చేస్తానని అమితాబ్ అనటం అన్నది ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ గా అనిపించింది. అఫ్ కోర్స్ కుదరలేదు. సో పింక్ లాంటి సినిమాలో 70 years వస్తున్నా కూడా ఆయన చేస్తున్న ప్రయోగాలు చూస్తుంటే మీ కామెంట్ ఏంటి? సో వండర్ఫుల్. మనలాంటి ఆర్టిస్టులకి ఆయన ఒక లైట్ హౌస్ లాంటి వ్యక్తి. సో ఆయన చూసి మన భవిష్యత్తు ఎలా ఉండాలని మనం నిర్ణయించుకోవచ్చు. సో ఆ రకంగా ఆయన మనకి స్ఫూర్తి ప్రదాత. నా వరకు నాకు ఎప్పుడు ఆయన్ని సినిమా సంబంధించి దైవలాగా చూస్తుంటారు. ఎప్పుడు ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉన్నారు. తన్ని తాను అప్డేట్ చేసుకుంటూ తను యాక్టివేట్ చేసుకుంటూ ఆయన ఎట్లాగా అంటే మనకు కూడా ఇంకా వయసు అవుతుంది, మనం పెద్దవాళ్ళు అవుతున్నాము అనుకున్నప్పుడు ఏం వరి అవ్వకల అమితాబ్ బచ్చన్ అట్లా మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవచ్చు, ఆ విధంగా మనల్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు మన ఫ్యూచర్ని అని ఒక భరోసా ఇచ్చే వ్యక్తి. రియల్లీ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ.